మే కరెంట్ అఫైర్స్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి ఏపీ బడ్జెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, పర్టికులర్గా ఎవరైతే మే మంత్ బై చేస్తారో వాళ్ళకి దాంతో అడిషనల్గా ఫ్రీగా పేపర్ అనాలిసిస్, అలాగే ఆ మంత్ రిలీజ్ మెన్షన్ చేస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లినోథోల్మ్ అనే కృత్రిమ ద్వీపాన్ని సృష్టించడానికి ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది? ఓకే, దాని పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు, లినోథోల్మ్. ఆన్సర్ చూసుకున్నట్టయితే డెన్మార్క్ అండి. డెన్మార్కు ఒక ఆర్టిఫిషియల్ ద్వీపాన్ని కృత్రిమంగా అంటే మన చేత తయారు చేయబడే ఒక ద్వీపాన్ని సృష్టిస్తున్నారు. కోపెన్ హాగన్ అనే నౌకాశ్రయాన్ని సముద్ర మట్టాలు పెరగకుండా కాపాడడం కోసం ఈ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించే ప్రాజెక్టుకు డెన్మార్క్ పార్లమెంటు ఆమోదం తెలిపిందండి. దేనికండి? కోపెన్ హాగన్ అనే ఒక నౌకాశ్రయాన్ని కాపాడడం కోసం ప్రత్యేకంగా ఈ డెన్మార్క్ వాళ్ళు ఈ కృత్రిమ ద్వీపాన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికి లినోథోల్మ్ అనే పేరు పెట్టారు. డానిష్ ప్రభుత్వము ప్రకారం ఇది దేశ చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో ఒకటి. ఆ దేశంలో ఈ ద్వీప పరిమాణం 1 చదరపు మైలు అంటే 2.6 చదరపు కిలోమీటర్లు. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ద్వీపం చుట్టూ కూడా ఆనకట్ట వ్యవస్థ ఉంటుంది. సముద్ర మట్టాలు, తుఫాన్ల నుంచి ఈ వాటర్ ఎవరిని రక్షిస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా. ఇక్కడ సుమారు 35,000 మంది నివసించేందుకు ఏర్పాట్లు అంటే ఆ విధంగా దాన్ని తయారు చేస్తున్నారు. రింగ్ రోడ్లు, సొరంగాలు, మెట్రో లైన్ల ద్వారా డెన్మార్క్ ప్రధాన భూభాగానికి దీన్ని లింక్ చేస్తారు. అయితే జరిగితే 2035 నాటికి ఇది సిద్ధంగా ఉంటుంది. 2070 నాటికి ఈ ద్వీపాన్ని అన్ని అంగులతో అందుబాటులోకి తీసుకొస్తారు. ఓకే, తరువాత సెకండ్, అయోధ్య మసీదు హాస్పిటల్ను అయోధ్య హాస్పిటల్కు ఎవరి పేరును పెట్టాలని IICF నిర్ణయించింది. ఆన్సర్ చూసుకున్నట్టయితే మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాది. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఉన్న 5 ఎకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్ నిర్మించబోతున్నారు. అయితే ఈ కాంప్లెక్స్కు స్వతంత్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాది పేరు పెట్టాలని ఇక్కడ మనం చెప్పుకున్న IICF ఉంది కదా, ఈ IICF ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మసీదు, హాస్పిటల్, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, కమ్యూనిటీ కిచెన్ మొత్తం ప్రాజెక్ట్ను ఫైజాబాదీకి అంకితం ఇవ్వనున్నట్లుగా, మొత్తం వాటన్నిటికీ కూడా అతని పేరే పెట్టబోతున్నట్లుగా ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్ తెలిపింది. 1857 తిరుగుబాటులో 2 ఏళ్ల పాటు అవధ్ను బ్రిటిషర్ల నుంచి కాపాడిన యోధుడు ఫైజాబాదీ. ఈయన్నే లైట్ హౌస్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను క్వశ్చన్ పెట్టా. తరువాత థర్డ్ వన్, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్, దీన్ని PGI అంటారు. P మీన్స్ పెర్ఫార్మెన్స్, G ఫర్ గ్రేడింగ్, I ఫర్ ఇండెక్స్. ఈ 2019-20కు కింద వారిలో ఎవరు విడుదల చేశారు ఈ ఇండెక్స్ని? 2019-20 ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు? ఈ PGI ఇండెక్స్ని శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. చూడండి, కేంద్ర విద్యాశాఖ మంత్రి అండి ఎవరు? రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ప్రజెంట్ ఇండియా గవర్నమెంట్కి 2019-20 సంబంధించి రాష్ట్రాలవి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి పనితీరు గ్రేడింగ్ అంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ PGI 2019-20 అతను రిలీజ్ చేశారు. పాఠశాల విద్యారంగంలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం 70 కొలమానాలతో పనితీరు గ్రేడింగ్ సూచికను ప్రవేశపెట్టింది. అంటే సెంట్రల్ గవర్నమెంటు మొత్తము 70 మెజర్మెంట్స్ని పెట్టిందనమాట. ఈ మెజర్మెంట్స్కి తగ్గట్టు ఏవైతే స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ పని చేస్తున్నాయో వాటికి కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చింది, కొన్ని గ్రేడ్స్ ఇచ్చింది. వాటిని ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఓకే, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కోసం 2017-18 సంవత్సరం ఆధారంగా PGI మొదటిసారి 2019-18లో స్టార్ట్ చేశారు ఈ ఇండెక్స్ ఇవ్వడం. అయితే ఇప్పుడు PGI 2019-20 సంవత్సరానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సిరీస్లో 3వ ప్రచురణ, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేది థర్డ్ అనమాట. 2017-18లో స్టార్ట్ చేశారు ఈ PGI ఇండెక్స్ ఇవ్వడం. తర్వాత 2019-18లో ఇచ్చారు, ఇప్పుడు 2019-20లో ఇవ్వడం జరిగింది. ఇది థర్డ్ వన్ స్టార్ట్ చేసిందండి ఇవ్వడం. PGI కసరత్తు రాష్ట్రాలు యూటీలను బహుముఖ జోక్యాలను చేపట్టే దిశగా ప్రేరేపిస్తోంది, అది సరైన విద్యా ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నారు. PGI రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అంతరాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. దాని ద్వారా పాఠశాల విద్యా విధానం మార్చుకోవడం కోసం ఇంకా డెవలప్ చేసుకోవడం కోసం ఈ PGI అనే ఒక ఇండెక్స్ యూజ్ అవుతుంది. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ,
2019-20 సంవత్సరానికి అత్యధిక గ్రేడింగ్ అంటే గ్రేడ్ ఏ ప్లస్ సాధించిన రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్. అంతకుముందు సంవత్సరాలతో పోల్చితే చాలా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే 2018-19 నివేదికతో పోల్చుకుంటే ఈ 2019-20లో ఈ ఇండెక్స్లో చాలా మంచి పనితీరును కనబరిచాయని నివేదికలో చెప్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు మొత్తం పీజీఐ స్కోర్ 10% పెరిగింది. ఈ రాష్ట్రాలవి కిందటిసారితో పోల్చుకుంటే అంటే 100 అంతకన్నా ఎక్కువ పాయింట్లు సాధించాయి అన్నమాట ఇవి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పంజాబ్ 10% అంటే 8 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ మెరుగుదల చూపించాయి అనమాట కిందటిసారి కంటే. అంటే టాప్లో ఉన్నవని చెప్తున్నాను. ఇవన్నీ కూడా 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పీజీఐ పరిధి వరకు చూస్తే 10% అంటే 15 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఒడిస్సా 20% అంతకంటే ఎక్కువ అభివృద్ధిని చూపించాయి. పీజీఐ పరిధిలో ఈక్విటీలో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఒడిస్సా 10% కంటే ఎక్కువ పెరుగుదలను చూపించాయి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల గురించి అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేయాల. అది తర్వాత 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకారం 2021-22లో భారతదేశ అంచనా జీడిపి వృద్ధి రేట్ ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ఆర్బీఐ నివేదిక ఇది, ఆర్బీఐ అంచనా కాబట్టి. ఆన్సర్ చూసుకుంటే 9.5%. జూన్ 2-4 ఈ 2021 మధ్య జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును మార్చకుండా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. వసతి వైఖరితో ఆర్బీఐ కొనసాగుతోంది. 2021-22లో భారతదేశానికి నిజమైన జీడిపి వృద్ధి 9.5% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ అనేది మన దేశానికి సెంట్రల్ బ్యాంక్. తర్వాత 5 టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీన్ని టెట్ అంటారు. ఈ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు వ్యవధి, దాని యొక్క వ్యాలిడిటీ అనేది 7 years ఉండేది. రీసెంట్గా దీని యొక్క కొత్త చెల్లుబాటు కాలం ఎంతవరకు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్? ఆన్సర్ చూసుకున్నట్టయితే లైఫ్ టైం అండి. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఏది ఉందో అది 7 years వరకు మాత్రమే ఎలిజిబిలిటీలో ఉండేది. కావాలంటే మళ్ళీ దాన్ని టెట్ రాసి మళ్ళీ ఎలిజిబుల్ అయ్యి ఇంకొక 7 years వరకు పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా లైఫ్ టైం చేసేసారండి. అంటే జీవితకాలం కూడా ఆ సర్టిఫికేట్, ఒక్కసారి మనం టెట్ క్వాలిఫై ఇచ్చిన సర్టిఫికేట్ జీవితకాలం మనము యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గారు అనౌన్స్ చేశారు. తర్వాత 6th ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే June 5th. మనం June 5th కరెంట్ అఫైర్స్ చేసుకోలేదు కాబట్టి అందుకని ఈ క్వశ్చన్ యాడ్ చేశాను. మొత్తం 2 days కాబట్టి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా June 5th ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటారు ఇంగ్లీష్లో అయితే జరుపుకుంటాం. 1974లో స్టార్ట్ అయింది ఈ డేని సెలబ్రేట్ చేయడం. ఏటా 143 దేశాలు ఈ యొక్క సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. అంటే ఈ పర్యావరణ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో పాల్గొంటున్నాయి 143 దేశాలు. మానవ పర్యావరణంపై జరిగిన మొదటి రోజు స్టాక్హోమ్ సదస్సులో 1972లో ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. 1974లో ఓన్లీ వన్ ఎర్త్ అనే ఇతివృత్తంతో అనే ఒక థీమ్తో ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ తీర్మానం ఎప్పుడు జరిగింది? 1972. కానీ డే స్టార్ట్ అయింది 1974 నుంచి. అంటే ఆ యొక్క మీటింగ్ జరిగిన 2 years తర్వాత నుండి. అది కూడా స్టార్టింగ్ థీమ్ ఓన్లీ వన్ ఎర్త్ అనే థీమ్తో సెలబ్రేట్ చేశారు అప్పట్లో. తర్వాత 2021 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్య దేశం పాకిస్తాన్. అంటే దీనికి సంబంధించిన ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లేదా వర్చువల్ మీటింగ్స్ అన్నీ కూడా పాకిస్తాన్ నిర్వహించింది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 7 ఇటీవలే రక్షణ మంత్రిత్వ శాఖ 11 విమానాశ్రయ నిఘా రాడర్ల కోసం ఏ సంస్థతో సేకరణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మహీంద్రా టెలిఫోనిక్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్. భారత నావికాదళం అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉపయోగం కోసం 11 విమానాశ్రయ నిఘా రాడర్ల సేకరణ అంటే వాటిని డెవలప్ చేయడం కోసం రక్షణ మంత్రిత్వ శాఖ మహీంద్రా టెలిఫోనిక్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్తో 323.47 కోట్ల రూపాయల ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ఇద్దరు కూడా బై అండ్ మేక్ అనే వర్గంలో 11 రాడార్లు అభివృద్ధి చేయబడతాయి, అది కూడా స్వదేశీయంగా. తరువాత 8th ఏ బ్యాంకు సముద్రయానదారుల కోసం అంటే సముద్ర ప్రయాణాలు చేసే వారి కోసం ప్రత్యేకమైన నాన్ రెసిడెంట్ సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది? నాన్ రెసిడెంట్ అంటే ప్రత్యేకంగా ఆ ప్రదేశానికి చెందిన వ్యక్తి కాదు అని నిర్దేశించడం. ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫెడరల్ బ్యాంక్ అండి.
ఫెడరల్ బ్యాంక్ సముద్రయాన్ అంటే మెరైనర్స్ అంటే సముద్రంలో ప్రయాణించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఎన్ఆర్ అంటే నాన్ రెసిడెంట్ పొదుపు ఖాతా సేవింగ్స్ అకౌంట్ని ప్రారంభించింది. ఓకే, దాని ద్వారా వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడైనా సరే ఆ కార్డ్ పర్టికులర్ వాళ్ళ అకౌంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుండి శ్రీలంక వెళ్ళాడు అనుకోండి, అక్కడే యాక్సెస్ చేసుకోవచ్చు. అతనికి కావాల్సిన అన్ని వెసులుబాటు అక్కడ ప్రొవైడ్ చేస్తాయి, ఏ ఇష్యూ లేకుండా. అంటే మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఏం లేకుండా యూనివర్సల్ యాక్సెస్ ఉంటుంది ఆ అకౌంట్ మీద. అయితే ఫెడరల్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఎండి అండ్ సిఇఓ శ్యామ్ శ్రీనివాస్, ప్రధాన కార్యాలయం అలువా కేరళ, ట్యాగ్ లైన్ వచ్చేసి యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనే దాంతో నడుపుతున్నారు బ్యాంక్ని. తర్వాత 9th వన్, ఏ సంస్థ ఇటీవలే మార్నే లెవిన్ను తన సిబిఓగా నియమించుకుంది? అండ్ ఆ సంస్థకి ఇదే ఫస్ట్ పోస్ట్ అనమాట. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ కంపెనీ తన కొత్త చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా సిబిఓ మార్నే లెవిన్ను నియమించుకుంది. ఇది టెక్ దిగ్గజం యొక్క ఎగ్జిక్యూటివ్ ర్యాంకులో కొత్త పదవి. అంటే ఆ కంపెనీలో ఇది ఒక కొత్త పదవిని సృష్టించారు, సిబిఓ అనే పదవిని. కొత్త పాత్రకు ముందు లెవిన్ ఫేస్బుక్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు. అంతకుముందు లెవిన్ ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఆమె మార్నే లెవిన్ అనే ఆమె ఓకే, మహిళ. తర్వాత అంటే ఫేస్బుక్ ఇది కొత్త పదవి అండి, కొత్త పోస్టింగ్ ఇది. ఆ పోస్టింగ్ మొదటి ఆఫీసర్గా మార్నే లెవిన్ని నియమించుకున్నారు. తర్వాత 10, లిటోరియా మీరా అనే ఒక కొత్త జాతి కప్ప ఎక్కడ ఇటీవలే కనుగొనబడింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే న్యూ గినియా. ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్ మ్యూజియంలో పరిశోధకులు న్యూ గినియాలో చిత్తడి అలాగే లోతట్టు అడవుల్లో లిటోరియా మిరా అనే ఒక కొత్త కప్ప జాతిని ఐడెంటిఫై చేశారు. ఈ కప్ప చాక్లెట్ రంగులో ఉంటుందండి. ఫోటో కనబడుతుంది, మీరు లిటోరియా మిరా అనే పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది మనకి చాక్లెట్ కలర్లో కనిపిస్తుంది. ఆస్ట్రేలియా అలాగే శాస్త్రవేత్త స్టీవ్ రిచర్డ్ 2016లో ఈ జీవిని గుర్తించాడు. కాకపోతే అంటే ఈ లిటోరియా మిరా అనే కప్పని, ఈ జాతికి చెందిన కప్పని 2016లో ఐడెంటిఫై చేసినా ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కప్ప చాక్లెట్ రంగులో ఉంది, అప్పుడు ఆ రంగులో లేదు. కనుగొన్న జాతులు ఆస్ట్రేలియన్ ఆకుపచ్చ చెట్టు కప్పతో సమానంగా ఉన్నప్పటికీ జన్యు విశ్లేషణ ప్రకారం లిటోరియా మిరా 2 జాతులు సంతానోత్పత్తి చేయలేని స్థితికి జన్యుపరంగా భిన్నంగా మారింది. అంటే సో ఇప్పుడు అంటే ఒకప్పుడు వీళ్ళు చూసిన లిటోరియా మిరా అనే జాతి ఆకుపచ్చ రంగులో ఉండేది, ఇప్పుడు అదే జాతికి చెందిన మరో కప్ప చాక్లెట్ రంగులో ఉండడం గుర్తించారు. కనుగొన్న జాతులు ఆస్ట్రేలియన్ ఆకుపచ్చ చెట్టు కప్ప కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. తర్వాత 11, ఇటీవలే 33 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్ సాధించిన 3వ భారతీయ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇది? ఆన్సర్ చూసుకున్నట్టయితే విప్రో అండి. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అలాగే ఇన్ఫోసిస్ తర్వాత అలాంటి మైనరాయిని అంటే $3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన అంటే విలువైన కంపెనీ అనమాట. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ కంటే వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూని దాటేసిన మన ఇండియాలో 3వ అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో. ఓకే, అయితే ఇంతకుముందు టాటా కన్సల్టెన్సీ ఉంది, ఆ తర్వాత ఇన్ఫోసిస్, ఇప్పుడు విప్రో థర్డ్ కంపెనీ. జర్మనీ రిటైలర్ మెట్రో నుండి ఈ సంస్థ అతిపెద్ద ఒప్పందాన్ని దక్కించుకోవడంతో మరి $7.1 బిలియన్ ఒప్పందాలను పొందడంతో ఈ వాల్యూ అంటే $3 ట్రిలియన్ వాల్యూకి విప్రో చేరుకోగలిగింది. అయితే మనకి ఎప్పుడైనా సరే కంపెనీలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఎక్కువ ప్రాఫిట్స్ రావడం లేదా ఇన్వెస్ట్మెంట్స్ రావడం, ఇలా వీటి ద్వారానే పార్ట్నర్షిప్ రావడం వల్లనే ఆ యొక్క కంపెనీ వాల్యూ పెరుగుతుంది. అలాగే విప్రో వాల్యూ పెరిగింది. ఇప్పుడు $14.05 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రిలయన్స్ ఇండస్ట్రీ భారతదేశంలోనే టాప్ కంపెనీ. ఓకే, అంటే అన్ని విభాగాల్లో కాకుండా అంటే పర్టికులర్ ఐటీ సెక్షన్ కాకుండా లేదంటే ప్రత్యేకంగా మోటార్ సెక్షన్ కాకుండా మన ఇండియాలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. అదే ఐటీ కంపెనీస్లో టాప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ, తర్వాత వచ్చేసి ఇన్ఫోసిస్, థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు విప్రో. ఓకే, తర్వాత 12, ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి మద్దతుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఏ నగరంలో 3 ఇథనాల్ స్టేషన్లను పిఎం మోదీ గారు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే పూణే అండి. సింపుల్గా చెప్పాలంటే ఇథనాల్ అనేది లైక్ ఏంటంటే లిక్విడ్ పెట్రోల్ని అంటే లైక్ మనకి పర్యావరణానికి హాని కలిగించే ఏవైతే పెట్రోల్స్ ఉన్నాయో వాటిని అలాంటి ఒక లిక్విడ్స్ని తగ్గించి న్యాచురల్గా న్యాచురల్ ఇంధనం అనమాట ఇథనాల్ అనేది. అలాంటి వాటిని డెవలప్ చేయడం కోసం ఈ 100 ఇథనాల్ పంపిణీ కేంద్రాలని 3 కేంద్రాలని పూణేలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. ఎవరు? నరేంద్ర మోదీ గారు. అది కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా. భారతదేశం అంతటా ఇథనాల్ తయారీ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇథనాల్ అనేది చాలా తక్కువగా పర్యావరణానికి హాని కలిగిస్తుంది అనమాట.
మిగతా ఉన్న ఫ్లూయిల్స్తో పోల్చుకుంటే ఫ్యూయిల్. ఇటువంటి ప్రయత్నాలు 2025కు ముందు ఇథనాల్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మరియు పరిసర ప్రాంతాలు ఇథనాల్ వినియోగాన్ని పెంచుతాయని ప్రభుత్వం చెప్పింది. అయితే 2025 నాటికి పెట్రోల్ 25% ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం రీసెట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే మనకి కాలుష్యాన్ని అంటే దాని ద్వారా వచ్చేదైతే పొగ ఉంటుందో విషవాయువులను తగ్గించడానికి ఇథనాల్ అనేది 20% పెట్రోల్ని భర్తీ చేస్తుందని చెప్తున్నారు. అంతకుముందు ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోవాలని కూడా టార్గెట్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత 13 ప్రపంచ తెగులు దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ చూసుకుంటే జూన్ 6 అండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ తెగులు దినోత్సవం లేదా కొన్నిసార్లు ప్రపంచ తెగులు అవగాహన దినోత్సవంగా కూడా పిలుస్తారు. ఆ డేని జూన్ 6న సెలబ్రేట్ చేయడం చేశారు. మన చుట్టూ ఉన్న ప్రజలు అలాగే మొక్కలు జీవన నాణ్యతను కాపాడడానికి తెగులు నిర్వహణ అలాగే దాని ప్రయోజనాలపై అవగాహన పెంచడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము. మొదటి ప్రపంచ తెగులు దినోత్సవం జూన్ 6, 2017లో బీజింగ్ హోటల్లో జరిపారు. తర్వాత 14 నూతన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎవరిని నియమించారు? వివేక్ రామ్ చౌదరి. ఇంపార్టెంట్. క్యాబినెట్ నియామక కమిటీ, దీన్ని ఏసీసీ అంటారు. ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అయిన వివేక్ రామ్ చౌదరిని తదుపరి వైస్ చీఫ్గా ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా నియమించారు. జూన్ 30, 2021 చౌదరి ప్రస్తుత ఎయిర్ మార్షల్ అంటే ప్రజెంట్ హర్జిత్ సింగ్ అరోరా ఉన్నారండి. అతని జూన్ 13న పదవి విరమణ చేస్తారు. ఆ పదవి విరమణ అవ్వగానే అతని యొక్క పోస్ట్ని వివేక్ రామ్ చౌదరి గారు భర్తీ చేస్తారు. తర్వాత 15 ప్రతిష్టాత్మక 2021 న్యాచర్ టీటీఎల్ ఫోటోగ్రఫీ అవార్డు విజేతలు ఎవరు? టీటీఎల్ ఫోటోగ్రఫీ అనేది ఒక ఫోటోగ్రాఫర్ల సంఘం అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం. ఆ సంఘం సంవత్సరానికి ఒకసారి ఎవరైతే మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళ కోసం ఇన్విటేషన్స్ పెట్టి వచ్చిన ఫోటోల్లో బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు మనీ ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ చూసుకున్నట్లయితే థామస్ విజయన్ తీసిన ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అండి. ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అనే ఒక ఫోటో, ఆ ఫోటోకి పెట్టిన పేరు. ఈ ఫోటోకి 2021 నేచర్ టీటీఎల్ ఫోటోగ్రఫీ అవార్డు గెలుచుకున్నారు. వార్షిక నేచర్ టీటీఎల్ అంటే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఈ అవార్డు టీటీఎల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీ విజేతలకు ఇటీవల 2021 కొరకు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 8,000 చిత్రాలు వచ్చాయి ఇందులోకి, ఈ పోటీలో పాల్గొన్నాయి. అయితే ఇందులో ఓరంగుటూన్లో అంటే అదొక ప్రత్యేకమైన ఇండోనేషియాకు చెందిన లేదా మలేషియాకు చెందిన వర్షారణ్యాల్లో ఉండే ఒక గొప్ప కోతుల జాతి ఓరంగుటూన్ అనేది. అయితే అతను చెట్టు నుండి ఎక్కేటప్పుడు క్రింద ఉన్న నీటి శరీరంలో ఉండే ఆ ప్రతిబింబాన్ని క్యాప్చర్ చేశాడు అతను. ఎవరు? థామస్ విజయన్. ఆ ఇమేజ్ వల్లే అతనికి అవార్డు వచ్చింది. తర్వాత 16 ఐక్యరాజ్య సమితిని గుర్తించిన ఏ అధికారిక భాషను జరుపుకోవడానికి జూన్ 6 అంకితం చేయబడింది? లేదా జూన్ 6న UN గుర్తించిన ఏ అధికార భాష దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని కూడా అడగొచ్చు క్వశ్చన్. ఏ విధంగా అడగొచ్చండి క్వశ్చన్. కాబట్టి మనం ఫేస్ చేయగలగాలంటే కీ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రష్యన్ అండి. UN రష్యన్ భాషా దినోత్సవాన్ని ఏటా జూన్ 6న జరుపుకుంటారు. సంస్థ అంతటా కూడా ఐక్యరాజ్య సమితి ఉపయోగించే 6 అధికార భాషల్లో రష్యా భాష కూడా ఒకటి. రష్యన్ భాష దినోత్సవాన్ని అలెగ్జాండర్ పుష్కిన్ రోజున సెలబ్రేట్ చేస్తారు. అతను రష్యన్ కవి అలాగే ఆధునిక రష్యన్ సాహిత్యానికి పితామహుడిగా పేరు పొందారు. అందుకే అతని పుట్టినరోజున UN రష్యన్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ భాషా దినోత్సవంలో భిన్నత్వంలో బహుభాషత్వాన్ని వేడుక ఫిబ్రవరిలో 2010లో స్టార్ట్ చేశారు. అంటే UN అంటే యునైటెడ్ నేషన్స్ అప్రూవల్ పొందిన లాంగ్వేజెస్ని వాటికి ప్రత్యేకంగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 2010లో ఈ ప్రోగ్రామ్ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు. అలాగా ఐక్యరాజ్య సమితిలో భాగమైన అధికారిక భాషలైన ఇంగ్లీష్, అరబిక్, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ భాషలని ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క డేని వాటి యొక్క లాంగ్వేజ్ సెలబ్రేషన్స్ డేని పెట్టుకున్నారు డేట్లు. అయితే అరబిక్ డిసెంబర్ 18ని సెలబ్రేట్ చేస్తారు, అరబిక్ లాంగ్వేజ్ డే. UN అరబిక్ లాంగ్వేజ్ డేని. ఇంగ్లీష్ డే వచ్చేసి ఏప్రిల్ 23, చైనీస్ వచ్చేసి ఏప్రిల్ 20, ఫ్రెంచ్ వచ్చేసి మార్చి 20, రష్యన్ వచ్చేసి జూన్ 6 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 17 అంతర్జాతీయ ఆర్టిసానల్ ఫిషనరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇయర్గా ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 2022 అండి. ప్రపంచంలో మత్స్య శ్రామిక శక్తిలో 90% ఉన్న చిన్న తరహా మత్స్యకారులు అలాగే
మహిళలపై దృష్టి పెట్టడానికి ఐక్యరాజ్య సమితి 2022 సంవత్సరాన్ని అంతర్జాతీయ ఆర్టిసానల్ ఫిషనరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇయర్గా ప్రకటించుకుంది. అంటే మత్స్యకారుల్ని డెవలప్ చేయడము, వాళ్ళకి అవగాహన పెంచడము, అలాగే మత్స్యకారు కుటుంబాల్లో మహిళలకి ఎంపవర్మెంట్ పెంచే విధంగా ఈ ఇయర్ని ప్రకటించింది. తర్వాత 18 ఇటీవలే నాసా ఏ గ్రహం అధ్యయనం చేయడానికి డావిన్సీ ప్లస్ వెరిటాస్ అనే ఒక 2 మిషన్లను ప్రకటించింది. ఆన్సర్ చూసుకున్నట్లయితే శుక్రుడు అండి. నాసా డావిన్సీ ప్లస్ వెరిటాస్ అనే పిలువబడే 2 మిషన్లను ప్రకటించింది. ఇవి శుక్రగ్రహం యొక్క వాతావరణం, దాని యొక్క చరిత్రపై అధ్యయనం చేయడం కోసం ఈ 2 మిషన్లని నాసా ప్రకటించింది. తర్వాత 19 ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి చెందిన విశ్వామిత్రి నది ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చాలా ఇంపార్టెంట్. విశ్వామిత్రి నది ఎక్కడుందని కూడా అడగవచ్చు. ఆన్సర్ చూసుకున్నట్లయితే గుజరాత్ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అంటారు. ఎన్జిటి మీన్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీని యొక్క ప్రిన్సిపల్ బెంచ్ ఇటీవలే వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, అలాగే అక్కడ పనిచేస్తున్న విశ్వామిత్ర నది కార్యాచరణ ప్రణాళికకు అమలు చేయాలని ఆదేశించిందండి. అయితే వడోదరలోని విశ్వామిత్ర నది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చేత గుర్తింపబడిన 131 కలుషితమైన నదీ శ్రేణుల మధ్య ఇది కూడా ఒకటి. అంటే ఎన్జిటి గుర్తించిన కాలుష్యం బాగా పెరుగుతున్న కలుషితమైన నదుల్లో ఉన్న జాబితాలో విశ్వామిత్ర నది కూడా ఒకటి. అయితే దాన్ని వెంటనే క్లీన్ చేసి దాన్ని నీట్గా చేయాల్సిన బాధ్యత వడోదర మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్తూ దాన్ని వెంటనే క్లీన్ చేయించి దాన్ని డెవలప్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ వడోదర మున్సిపల్ కార్పొరేషన్ క్లీన్ చేయాలని పెట్టుకున్న ప్రాజెక్టుకు ఎన్జిటి అప్రూవల్ ఇచ్చింది. అది. తర్వాత 20 ఇటీవలే లింగ మార్పిడి వ్యక్తులకు నియమించే సంస్థలకు ఏ దేశం పన్ను మినహాయింపు ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసినట్టయితే బంగ్లాదేశ్. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీగా అవకాశం ఇచ్చారనుకోండి, ఆ కంపెనీలు ఏమైనా రుణాలు తీసుకుందామని ప్లాన్ చేసాయనుకోండి, అలాంటి కంపెనీలకి పన్ను మినహాయింపు ప్రకటించిందనమాట బంగ్లాదేశ్ గవర్నమెంట్. దాని ద్వారా పన్ను మినహాయింపు అంటే ఏం చిన్న విషయం కాదండి, కొన్ని కోట్లలో కడతారు పన్ను. అలాంటి దాన్ని పన్ను మినహాయింపు వచ్చిందంటే చాలా మంచి విషయం. అది కూడా ఆ పన్ను మినహాయింపు ఎవరికి ఇస్తారు? ఎవరైతే ట్రాన్స్జెండర్స్ని వాళ్ళ కంపెనీలో ఒక ఎంప్లాయీగా పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు ఇస్తామని బంగ్లాదేశ్ ఆర్థిక మంత్రి ఏహెచ్ఎం ముస్తఫా కమల్ అనౌన్స్ చేశారు. బంగ్లాదేశ్లో 2 లక్షల మందికి పైగా లింగ మార్పిడి అంటే ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వీళ్ళ ఎక్కువ మంది వివక్ష అలాగే సామాజిక బహిష్కరణకు ఎదుర్కొంటున్నారని స్వతంత్ర నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటి నుండి బయటపడడం కోసం, కంపెనీలను వీళ్ళు ప్రోత్సహించడం కోసం, వీళ్ళని ఒక ఎంప్లాయీస్గా చూడడం కోసం ఈ కొత్త పన్ను మినహాయింపు కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది బంగ్లాదేశ్ గవర్నమెంట్. తర్వాత 21 ఇటీవల ఏ యూనియన్ భూభాగానికి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ యూన్ టాప్ స్కీమ్ 2021ను ప్రారంభించారు. యూన్ టాప్ స్కీమ్ 2021 గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే లడక్ అండి. లడఖ్లోని విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలనే ఉద్దేశంతో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ లెహ్ నుండి లడఖ్లోని ఆ కేంద్ర భూభాగానికి హెడ్ ఆఫ్ ది ఏరియాగా లెహ్ ఉంటుంది. అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండే ప్రాంతం లడఖ్లో లెహ్ అనేది. అక్కడి నుండి ఆర్కే మాథుర్ గారు అతను ఆ యూనియన్ టెరిటరీకి లెఫ్టినెంట్ గవర్నర్. యూన్ ట్యాబ్ పథకం 2021ను స్టార్ట్ చేశారు. అయితే ఈ యూన్ ట్యాబ్ పథకం 2021 ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అక్కడ 9వ తరగతి 10వ తరగతి 12వ తరగతి వరకు చదువుతున్నారో అలాంటి యొక్క స్టూడెంట్స్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి మొత్తము అందులో వాళ్ళు చదువుకోవాల్సిన పుస్తకాలన్నీ కూడా పీడిఎఫ్ రూపంలోని లేదా ఆ పర్టికులర్ ఆ డాక్యుమెంట్ ఫార్మెట్లో అందులో పొందుపరిచి వాళ్ళు ఇంటి దగ్గర నుండే చదువుకునేలా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో లేదా బై ఫ్యూచర్లో స్కూల్కి వచ్చినా సరే అందులోనే చూసి చదువుకునేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చారనమాట. ఎవరైతే 9th 10th 11th 12th క్యాండిడేట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళు ఆన్లైన్లోనే ఆ ట్యాబ్లెట్స్లోనే చదువుకునే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించే విధంగా ఈ స్కీమ్ స్టార్ట్ చేసిందనమాట లడక్ గవర్నమెంట్, లడక్ యూనియన్ టెరిటరీ. ఓకే. తర్వాత దీనికోసం మొత్తం 12,300 మంది విద్యార్థులకు 15 కోట్ల విలువైన ఈ పథకాన్ని లబ్ధి పొందేలా చేయాలని అతను అధికారులను కోరారు. తర్వాత 22
ఇటీవల సంజీవ్ కోహ్లీని భారతదేశానికి తదుపరి రాయబారికి, ఏ దేశానికి తదుపరి, ఇక్కడ చిన్న మిస్టేక్ అండి. ఇటీవల సంజీవ్ కోహ్లీని భారతదేశం నుండి ఏ దేశ తదుపరి రాయబారిగా నియమించారు, ఏ దేశానికి? సెర్బియా. 1988 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్ సంజీవ్ కోహ్లీని సెర్బియాకు భారత తదుపరి రాయబారిగా, అక్కడ ఎంబీసీకి హెడ్గా సంజీవ్ కోహ్లీని నియమించారు. కోహ్లీ ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ టాంజాకు భారత హై కమిషనర్గా ఉన్నారు. త్వరలోనే ఆయన కొత్త నియామకం చేపట్టాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయనకి ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత 23, ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిమెంట్ ప్లాంట్ను ఏ సంస్థ నిర్మించనుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్లయితే హైడెల్బర్గ్ సిమెంట్ అండి. చూడండి, ప్రపంచంలో 2వ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ హైడెల్బర్గ్ సిమెంట్. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా 2030 నాటికి ఆ యొక్క స్లైట్లోని తన స్వీడస్ ఫ్యాక్టరీని ప్రపంచంలో మొట్టమొదటి CO2 న్యూట్రల్ సిమెంట్ ప్లాంట్గా మార్చాలని యోచిస్తోంది. కనీసం 100 మిలియన్ యూరోలు, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 122 మిలియన్లు అనమాట. ఇక్కడ 2 ఎక్స్ట్రాగా పడింది, 122 మిలియన్లు ఖర్చు అవుతుంది ఈ ప్లాంట్ కోసం. అయితే ఈ ప్లాంట్ సంవత్సరానికి 1.8 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను తగ్గిస్తుందని చెప్తున్నారు. దేశంలో కాంక్రీట్ ఉత్పత్తికి ఉపయోగించే సిమెంట్లో 3/4 భాగం ప్రస్తుతం స్లైటోలో ఉత్పత్తి చేయబడుతున్నందున స్వీడన్ యొక్క ప్రతిష్టాత్మక కార్బన్ ఉద్గార తగ్గింపు లక్ష్యాలని చేరుకోవడంలో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుంటుందని చెప్తున్నారు. ఓకే, తర్వాత 25, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మొదటి సభ్యతత్వ సేవ అయిన ట్విట్టర్ బ్లూను మొదటిగా ఏ 2 దేశాల్లో విడుదల చేయనుంది? ట్విట్టర్ బ్లూ అంటే ఇది ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనమాట. అంటే ట్విట్టర్లో ఇంకా ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఎవరైనా వాడుకోవాలనుకుంటే ట్విట్టర్ బ్లూకి మీరు కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో కన్వర్ట్ అవ్వడానికి కొంత అమౌంట్ మీరు సబ్స్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలా పే చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారనమాట ఈ ట్విట్టర్ బ్లూ కింద. అయితే ఫస్ట్ టైం ఈ ట్విట్టర్ బ్లూ ఫ్యూచర్స్ని, సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ని ఏ 2 దేశాల్లో ప్రవేశపెట్టిందంటే ఆస్ట్రేలియా, కెనడా. అయితే క్వశ్చన్ ఎలాగేస్తాడని లేదండి. ఆస్ట్రేలియా, కెనడాలో ఏ సంస్థ ట్విట్టర్ బ్లూ అనే దాన్ని ప్రారంభించింది, లేదా ట్విట్టర్ బ్లూ సంస్థ ఏ దేశంలో ఫస్ట్ సర్వీస్ని స్టార్ట్ చేసిందని అడగవచ్చు. ఎలా అయినా అడగవచ్చు. కాబట్టి మనము కీ పాయింట్స్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ గురువారం ట్విట్టర్ బ్లూను ప్రారంభించినట్లుగా ప్రకటించింది. మొదటిగా కెనడా అలాగే ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే ట్విట్టర్ ఈ యొక్క చందా సేవలను ప్రారంభిస్తోంది. చందాదారులు అంకితమైన కస్టమర్, అంటే సింపుల్గా చెప్తాను, ఎవరైనా ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే వెంటనే అతనికి కస్టమర్ సపోర్టు, ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ట్రా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాడుతున్న ట్విట్టర్ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది అనమాట. అంటే సేమ్ అలాగే ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఫీచర్స్ ఉంటాయి. తర్వాత 26, అంతర్జాతీయ జూడో ఫెడరేషన్, దీన్ని IJF అంటారు. దీని యొక్క అధ్యక్షుడిగా మారియన్ వైజర్ ఎన్నోసారి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆన్సర్ చూసుకుంటే 5th టైం అండి. అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్షుడిగా మారియస్ వైజర్ 5వ సారి తన పదవికి ఏకగ్రీవంగా, అంటే ఇంకా అతనికి ఎవ్వరూ పోటీ లేరు, అతన్నే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ హంగేరీ 2021కు విజయవంతం చేయడానికి ప్రతిదీ రూపొందించబడిందనమాట. ఇతను ఎన్నికైన తర్వాత దాని యొక్క ప్రణాళికని, సో హంగేరీలో నిర్వహించబోయే ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ 2021కి ప్రణాళికను ఆల్రెడీ రూపొందించారు. తర్వాత 27, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటి ముంబైది మనకు అవసరం అనుకోవచ్చు, కానీ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా పెద్ద సంస్థ అనమాట. ఓకే, ఒక్క రీజియన్ డెవలప్మెంట్ చేసే అథారిటీలు ఇదొకటి. VMRDA, MMRDA, అలాగే చెన్నైలో ఉండే అథారిటీ మెట్రోపాలిటన్ అథారిటీ, కోల్కతాలో ఉండే మెట్రోపాలిటన్ అథారిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ అథారిటీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలుగా చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే సంస్థలు. కాబట్టి మనం చెప్పుకోవాలి, చర్చించుకోవాలి. దీని యొక్క కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? SVR శ్రీనివాస్. చూడండి, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, దీని యొక్క MMRDA అంటారు. దీని మెట్రోపాలిటన్ కమిషనర్గా SVR శ్రీనివాసన్ను మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఆయన నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలల పొడిగింపు నిరాకరించి RI రాజీవ్ స్థానంలో, అంటే RI రాజీవ్ని ఇంకొక 3 నెలలు పొడిగించాలని వచ్చిన ప్రతిపాదనలు పక్కకు తోసేసి కొత్త కమిషనర్గా SVR శ్రీనివాస్ని నియమించింది. 1991 బ్యాచ్కి చెందిన IAS అధికారి శ్రీనివాస్ గతంలో MMRDAలో అడిషనల్ కమిషనర్గా, BMCలో అదనపు కమిషనర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత 28,
స్కీయింగ్ ప్రపంచ పాలక మండలి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే జోహాన్ ఎలియాస్. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్న స్కీష్ ప్రపంచ పాలక మండలి అంటే ఇంటర్నేషనల్ స్కై ఫెడరేషన్ అండి. అంటే మంచులో చూడండి స్కై డ్రైవింగ్ అంటారు, అదే దాని యొక్క ఫెడరేషన్కి నూతన అధ్యక్షుడిగా లేదా ఈ స్కీయింగ్ ప్రపంచ పాలక మండలి అధ్యక్షుడిగా స్వీడన్ సంతతికి చెందిన బిలియనీర్ అయిన బిజినెస్ మ్యాన్ అయిన జోహాన్ ఎలియాస్ని ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇతను బ్రిటన్ ప్రధానికి సన్నిహితుడు. తర్వాత 29 శ్రీలంక మహిళా క్రికెట్ జట్టుకు నూతన ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే హసన్ తిల్లకరత్నే. చూడండి, శ్రీలంక నేషనల్ మహిళా క్రికెట్ జట్టుకు నూతన కోచ్గా 6 నెలల కాలానికి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన హసన్ తిల్లకరత్నే నియమితులు కావడం జరిగింది. అతను 1996 ప్రపంచ కప్ విజేతగా శ్రీలంక తరపున 1996లో ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక ఆ యొక్క నేషనల్ టీంలో ఇతను ఒక సభ్యుడు. అప్పుడు శ్రీలంక అండర్-19 జట్టు ప్రధాన కోచ్, అలాగే శ్రీలంక అభివృద్ధి చెందుతున్న జట్టు యొక్క బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నారు ప్రజెంట్. అతను 15 సంవత్సరాల కెరీర్లో 53 ఏళ్ళ అతను 83 టెస్టులు ఆడాడు. దీనిలో అతను 11 సెంచరీలు 40+ సగటుతో 44,545 పరుగులు చేశాడు. అతను 200 వన్డేలు కూడా ఆడాడు. ఇందులో అతను 3,789 పరుగులు కూడా చేశాడు. ఓకే, తర్వాత 30 ఏ దేశ మాజీ హాకీ ఆటగాడు ఉస్మాన్ ఖాన్ క్యాన్సర్తో ఇటీవల మరణించారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే భారతదేశం అండి. భారత మాజీ హాకీ ఆటగాడు ఉస్మాన్ ఖాన్ క్యాన్సర్తో చనిపోయారు. మరణించేటప్పటికి ఆయన వయసు 76 ఇయర్స్. అనేక సంవత్సరాలు జాతీయ హాకీ ఛాంపియన్షిప్లో అతను బెంగాల్కు ప్రాతినిధ్యం వహించాడు, బెంగాల్ తరఫున. తర్వాత 31 అండి ఇటీవల కన్నుమూసిన కలిపట్నం రామారావు ఏ భాషలో ప్రఖ్యాత రచయిత? ఆన్సర్ చూసుకున్నట్లయితే తెలుగు అండి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కలిపట్నం రామారావు అతని ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని తన నివాసంలో చనిపోయారు. చనిపోయేటప్పటికి అతని ఏజ్ వచ్చేసి 97 ఇయర్స్. అతను ప్రఖ్యాత తెలుగు రచయిత. అతను రాసిన యజ్ఞం అదొక సామాజిక సంస్కరణలకు సంబంధించిన ఒక నవల. ఆ యొక్క రచనకి, యజ్ఞం అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత కాబట్టి అతను మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అది కూడా మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. తర్వాత 32 ఏ రాష్ట్ర రైమోనా రిజర్వ్ ఫారెస్ట్కు 6వ జాతీయ ఉద్యానవనంగా మార్చారు? ఏ రాష్ట్రము రైమానా రిజర్వ్ ఫారెస్ట్ను 6వ జాతీయ ఉద్యానంగా మార్చారు? లేదా ఏ రాష్ట్రానికి చెందిన రైమానా రిజర్వ్ ఫారెస్ట్ను 6వ జాతీయ ఉద్యానవనంగా మార్చారని కూడా అడగవచ్చు. ఆన్సర్ చూసినట్టయితే అస్సాం అండి. భూటాన్ సరిహద్దుల్లో ఉన్న బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్, దాన్ని BTR అంటారు, ఆ పరిధిలోని కోక్రాజార్లోని రైమానా రిజర్వ్ ఫారెస్ట్ను అస్సాం రాష్ట్రానికి చెందిన 6వ జాతీయ ఉద్యానవనంగా అప్గ్రేడ్ చేసినట్లుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అనౌన్స్ చేశారు. కొత్త చేరికతో రాష్ట్రంలో ఇప్పుడు 6 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దేహింగ్ పాట్కాయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని కూడా జాతీయ ఉద్యానవనంగా మార్చే ప్రక్రియ స్టార్ట్ అయిందని, ఫ్యూచర్లో దాన్ని కూడా ఇంకొక జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒకవేళ దేహంగ్ పాట్కాయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని కూడా జాతీయ ఉద్యానవనంగా మారిస్తే అప్పుడు 7 ఉంటాయి అన్నమాట అస్సాంలో. ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా దానితో 6 ఉన్నాయి. అయితే ఇంతకుముందున్న 5 ఏంటి అంటే కాజిరంగా, మానస్, నమేరి, ఓరంగ్, అలాగే డిబ్రూ సైకోవా. ఇవి ప్రజెంట్ ఇప్పటి వరకు అస్సాంలో ఉన్న ఉద్యానవనాలు, జాతీయ ఉద్యానవనాలు. ఇప్పుడు ఆ ప్లేస్లో రైమోనా రిజర్వ్ ఫారెస్ట్ కూడా జాయిన్ అయింది. ఫ్యూచర్లో దేహంగా పాట్కాయ వన్యప్రాణుల అభయారణ్యం కూడా జాయిన్ అవ్వచ్చు. తర్వాత 33 జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, చాలా ఇంపార్టెంట్. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నూతన రిజిస్ట్రార్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే విద్యాప్రకాష్ అండి. అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ విద్యాప్రకాష్ను డిప్యూటేషన్ ప్రతిపాదికన, అంటే కొన్ని రోజుల వరకు అని చెప్పొచ్చు. డిప్యూటేషన్ అంటే ప్రతిపాదికన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రిజిస్ట్రార్ జనరల్గా నియమించారు. COVID-19 కారణంగా చనిపోయిన ఇంతకుముందు రిజిస్ట్రార్ జనరల్ అయిన ఆషు గార్గ్ మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ఆ ప్లేస్లో విద్యాప్రకాష్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిజిస్ట్రార్ జనరల్గా నియమించారు. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పర్యావరణానికి సంబంధించిన ఏవైనా చట్టపరమైన హక్కులు అమలు చేయడము, అలాగే ఉపశమనం ఇవ్వడం, అలాగే పర్యావరణానికి సంబంధించిన అడవులు, ఇతర సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తుందన్నమాట. అంటే ఈ పర్యావరణానికి సంబంధించిన అన్ని సుప్రీంకోర్టుకి వెళ్లకుండా, అంటే మనకి ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, పర్యావరణానికి సంబంధించిన ఏదైనా సరే
చట్టపరమైన ఆలోచనలు, చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం 2010 అక్టోబర్ 18న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది న్యాయమూర్తులు సభ్యులు ఉండి ఆ సభ్యులు దీన్ని యాక్సెస్ చేస్తారనమాట. అంటే ఏవైనా లైక్ కాలుష్యపరమైన, పర్యావరణానికి సంబంధించిన ఏవైనా మన ఇండియాలో కేసులు వస్తే వాటిని పరిష్కరించడానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని 2010లో ఏర్పాటు చేశారు. ఇది స్వయం ప్రతిపత్తి న్యాయస్థానము. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూడండి, ఏ సంస్థ తన మీడియా అవగాహన ప్రచారం కరోనాకు హరానా ఐ అనే దాన్ని ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫిక్కీ అండి. ఫిక్కీ అంటే ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కోవిడ్ నుండి తమను తాము రక్షించుకోవాలి, తమ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో కోవిడ్ తగిన ప్రవర్తన గురించి బహుభాష అంటే వేరు వేరు లాంగ్వేజెస్లో మాస్ మీడియా అవగాహన అంటే మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ కార్యక్రమం ఏంది హర్ ఘర్నే తానా హై లేదా కరోనాకో హరానా హై అనే నినాదంతో టీవీలో, ప్రింట్ మీడియాలో, రేడియో అలాగే డిజిటల్ మీడియా ద్వారా, మాస్ మీడియా ద్వారా ఈ ప్రచారం ప్రారంభించబడుతుంది. దీనికోసము వివిధ లాంగ్వేజెస్లో స్టార్స్ని తీసుకొని ఈ యొక్క నినాదానికి ఈ యొక్క క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది ఫిక్కీ. అందులో మనం చూసుకున్నట్టయితే హిందీలో అక్షయ్ కుమార్, మరాఠీ అలాగే పంజాబ్, తమిళంలో ఆర్య, తెలుగులో చిరంజీవి, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ ఈ యొక్క అవగాహన కార్యక్రమాలకి హెడ్లుగా ఉంటారు. ఓకే. తర్వాత 35 ఉత్తరప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జస్టిస్ బాలకృష్ణ నారాయణ్. అలహాబాద్ హైకోర్టులో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ నారాయణ్ను ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ మానవ హక్కుల కమిషనర్ చైర్మన్గా బాలకృష్ణ నారాయణ్ని నియమించారు. అతని పదవకాలం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 years పాటు ఉంటుంది. 3 years పాటు అతను పనిచేస్తారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లోని సెక్షన్ 22లో సబ్సెక్షన్ 1 ద్వారా గవర్నర్కి ఇచ్చిన అధికారాల ద్వారా గవర్నర్ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ నారాయణ్ను ఉత్తరప్రదేశ్ మానవ హక్కుల నూతన కమిషన్ చైర్మన్గా నియమించింది. 26 జూలై 2020న జస్టిస్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. సో అతనికి ఈ పదవిని అప్పచెప్పారనమాట. అంటే ఆ రాష్ట్రంలో మానవ హక్కులకు సంబంధించిన ఎన్ని విషయాలు కూడా ఇకపై ఇతనే పర్యవేక్షిస్తారు. తర్వాత 36 ఏ రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే కేరళ అండి. నాలెడ్జ్ వర్కర్లకు అంటే నాలెడ్జ్ షేర్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతు ఇవ్వడం కోసం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసం కేరళ గవర్నమెంట్ నాలెడ్జ్ ఎకానమీ మిషన్ అనే ఒక కొత్త మిషన్ని స్టార్ట్ చేసింది. దీనికి కేరళ అభివృద్ధి మరియు ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ KDISC నాయకత్వం వహిస్తుంది. వారు జూలై 15 లోపు దీనికి సంబంధించిన పూర్తి ప్రాజెక్టు నివేదికను గవర్నమెంట్కి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాలెడ్జ్ ఎకానమీ మిషన్ అనేది నాలెడ్జ్ పరంగా ఎకానమీ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థికపరమైన స్థితిని మెరుగుపరచడం కోసం కేరళ గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ స్థాపించింది. ఈ మిషన్ ద్వారా కేరళలో ఇంకా ఎడ్యుకేషన్ లిటరసీ పెరుగుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో, అలాగే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే, నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసే వ్యక్తులకి మద్దతు ఇవ్వడం కోసమే నాలెడ్జ్ ఎకానమీ మిషన్ని రీసెంట్గా కేరళ బడ్జెట్లో దీనికంటూ కొన్ని కేటాయింపులు చేస్తూ దీనికోసం ప్రకటించడం జరిగింది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈరోజు చాలా ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి క్విక్ రివ్యూ చేయలేకపోతున్నాను. దాన్ని గమనించి మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.